వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆప్షన్ సిరీస్లో మనము ఇంకొక వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది చెప్పబోతున్నాను చూడండి. సో ఆప్షన్ బయ్యింగ్ బెటరా, ఆప్షన్ సెల్లింగ్ బెటరా అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈరోజు మన వ్యూ వచ్చేసి మార్కెట్ అనేది పైకి వెళ్తుందని, గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అవుతుందని మన వ్యూ ఉంది. అలాంటప్పుడు చూడండి, మార్కెట్ అయితే మన వ్యూ ప్రకారం పైకి వెళ్ళింది, ఓకే, గ్రీన్ క్యాండిలే క్లోజ్ ఇచ్చింది. కానీ ఇది ఆప్షన్ బయింగ్ చార్ట్ అండి, ఇది బై. సో ఒకవేళ మనం బై చేసినట్టంటే మనకి ప్రాఫిట్ అనేది చూడండి అస్సలు ఇక్కడ ఉంటే, ఇలా ఉంటే ట్రేడర్ ఎప్పుడు కూడా అతని మైండ్ సెట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఏ క్షణానైనా ఇది బ్రేక్అవుట్ అయ్యి కిందికి వచ్చి నెగటివ్కి వెళ్ళిపోతుందేమో అని ఒక ఆలోచనలో ఉంటాడు. కానీ ఆప్షన్ సెల్లింగ్, ఇప్పుడు ఇది ఆప్షన్ బయింగ్ చార్ట్ అండి, ఇది స్పాట్ చార్ట్, ఇది ప్రీమియం చార్ట్ అండి. ప్రీమియం చార్ట్లో చూడండి మీకు ఎక్కడ కూడా మూమెంటం రాలేదు. కానీ మీకు స్పాట్ చార్ట్లో చూడండి చార్ట్ అనేది పైకి పోవడం జరిగింది, కానీ ఇక్కడ మాత్రం ఫ్లాట్గానే ఉంది. ఈ చార్ట్ పైకి వెళ్ళింది కానీ ఇక్కడ మాత్రం ఫ్లాట్గానే ఉంది. చూడండి ఎలాంటి మూమెంట్ అనేది లేదు. ఇదే ఆప్షన్ బయింగ్లో ఉన్న మేజర్ ప్రాబ్లం అండి. సో ఇదే మీకు ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చార్ట్ ఎలా చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. 850 పుట్, పుట్ చార్ట్కి వెళ్దాం. చూడండి, ఓకే, ఇదేమో స్పాట్ చార్ట్ అండి. చూడండి మీకు ప్రీమియం అనేది పైకి వెళ్ళింది, బట్ చార్ట్ అనేది పైకి వెళ్ళింది. సెల్లింగ్ చార్ట్ చూడండి, మీరు క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సో మనకి ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. సో కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో, ఎప్పుడైతే ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయిందో, ఏ క్యాండిల్ అనేది 940 క్యాండిల్, 5 minutes క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ అయిందో, అప్పటి నుంచి మనకి ఏ టైంలో కూడా మనకి నెగటివ్ అనేది లేదండి. స్లో అండ్ స్టడీగా ఇది కిందికి రావడం మాత్రమే జరిగింది. ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 34-35 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేయడం జరిగింది. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో ఫాస్ట్గా వెళ్ళినా, ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో ఫాస్ట్గా వెళ్ళకుండా అక్కడే అదే రేంజ్లో ఉన్నా కానీ మనకి ఆప్షన్ సెల్లింగ్లో అనేది డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ బయింగ్లో ఉండదు. ఆప్షన్ బయింగ్లో ప్రీమియం డికే వల్ల మనకి ప్రీమియం అనేది పెరగదు, టైం డికే వల్ల ప్రీమియం అనేది పెరగదు. సో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే చేయండి. సో చాలామంది యూట్యూబ్లో మీకు కోర్సులు అమ్మడము అదంతా వేస్ట్ అండి. సో ఎవరిని మీరు మీరు లర్నింగ్ పర్పస్ మాత్రమే వీడియోలు ఎవరైనా ఉంటే చూడండి తప్ప మీరు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కోర్సులు కానీ లేదా వాళ్ళ ప్రీమియం సర్వీసెస్ కానీ అలాంటివి జాయిన్ అవ్వద్దు. మీరు నేర్చుకునేది ఉంటే మీరు సొంతంగా డైలీ ప్రాక్టీస్ చేయండి, అదొకటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. చార్ట్ చూస్తూ ఉంటే మీకు రెగ్యులర్గా అది అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్.